మిత్రులారా, తిరుపతి రావు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయగలరు. శకునం అంటే ఏమిటి? శుభ అశుభ సూచికలను శకునం అంటారు. కొన్ని దేశాలలో శకునాల నమ్మకం ఉంది. భారతదేశంలో కూడా ప్రాచీన కాలం నుండి నేటి వరకు శకునాలను నమ్ముతున్నారు. ఇవి రెండు రకాలు: శుభ శకునాలు, అశుభ శకునాలు. నల్లటి విత్తనాలు, ఎండిపోయిన పేడ, కట్టెలు, బోడిగుండుతో ఉన్న వ్యక్తులు మన ప్రయాణానికి ఎదురైతే అశుభం. ఎక్కడికి ప్రయాణం, ఎంత దూరం, పనేమిటి అని ఎవరైనా అడిగితే అది అశుభం. మాంసాహారం తినే జంతువులు ఎదురైన అశుభం కిందే భావించాలి. తెల్లని పుష్పాలు, నీళ్ల కుండలు శుభ సూచికలు. ఆయుధాలు, రాజముద్రికలు, ఫలాలు, తేనె, భాగవత నామస్మరణలు వినిపించిన అవి శుభ సూచకాలే. రాత్రిళ్లు కనిపించేవి పగలు, పగలు కనిపించేవి రాత్రిపూట కనిపిస్తే అశుభంగా పరిగణిస్తారు. జంతువులు, పక్షులు, వాటి అరుపులు రకరకాల శకునాలకు ప్రతీకలు. వాటిని బట్టి వారి ప్రయాణాలు జరపటం మానుకోవడం, అపశకునాలకు తగిన పూజలు నిర్వహించడం మన సాంప్రదాయంలో ఒక భాగం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.